చేయాలి 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 ఇచ్చిన మాటలు నిలబెట్టాలి చేయాలి ఇచ్చిన మాట చేయాలి చేయాలి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మాటలు కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఇవ్వాలి హామీలు అమలు చేయాలి. ఇవ్వాలి హామీలు అమలు చేయాలి. జిందాబాద్ జిందాబాద్ ఎస్డిపిఐ జిందాబాద్ 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 ఎస్డిపిఐ జిందాబాద్ जिंदाबाद जिंदाबाद एसडीपीआई जिंदाबाद एसडीपी का नारा है हर मजलूम हमारा है एसडीपी का नारा है हर मजलूम हमारा है एसडीपी का नारा है हर मजलूम हमारा है ఆకలి నుండి స్వేచ్ఛ భయం నుండి స్వేచ్ఛ ఆకలి నుండి స్వేచ్ఛ భయం నుండి స్వేచ్ఛ ఆకలి నుండి స్వేచ్ఛ భయం నుండి స్వేచ్ఛ. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారాలు. ఈ రోజు మనం చూస్తున్నట్లయితే కూటమి ప్రభుత్వంలో హామీలు అయితే చాలానే చెప్తున్నారు, కానీ అది జరిగాయా అనే ఒక ప్రశ్న అయితే ఎస్డిపి పార్టీ తరఫున మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. చూడండి, ఇచ్చిన హామీల్లో చాలా వరకు చేయలేదు. అది మనము చాలా అబద్ధాలు ప్రచారాలు అయితే వేరే లెవెల్లో చేసుకుంటా ఉన్నాము. సూపర్ 6 అన్నాము, ఇలావి ఎన్నో. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆడబిడ్డ నిధి నుండి 59 వరకు మహిళలకు 1500 ఎన్నాళ్ళకు దొరుకుతాయి. సరే, యువగణం 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 30,000 నిరుద్యోగ వృత్తి. అది ఎప్పుడు? బీసీల కోసం 1.5 లక్షల కోట్ల ప్రత్యేక సప్లాన్ ఎక్కడ? సరే, ఇమాం మోజన్లకు నెలకి తరబడి ఎదురు చూపులు లేవు. హజ్ యాత్రలకు 1 లక్ష సబ్సిడీ ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారు? సరే, ప్రారంభానికి నోచుకొని విజయవాడ సమీపంలో హజ్ హౌస్ అనేది ఏర్పాటు చేస్తామన్నారు. అది ఎక్కడ? సరే, ఈద్గా కబ్రస్థాన్లు స్థలాలు కేటాయింపుల వాగ్దానాలు, అవి ఎక్కడ? సరే, ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పింఛన్ అన్నారు, మరి అది ఎక్కడ? సరే, మక్కాసులు సంక్షేమము సురక్షితం. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇంకా దోపిడీ నుండి కాపాడేవారు ఏరి? సరే, దుల్హన్ స్కీమ్ పథకాలు ఇక్కడైతే చాలా మంది దొరుకుతుందో మనకైతే తెలియదు. సో ప్రజలకి హామీలు గాని ఇచ్చిన మాట గాని నెరవేర్చడము మనందరి బాధ్యత. చూడండి, ఈ రోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మాట అంటున్నా నేనైతే. మనమైతే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి జనాలకి మంచి చేద్దామనేసి మనం ఒక రాజకీయంలో అనేది అడుగు పెడతాము. మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని, మనం ఆ విలువల్ని బట్టి మనం ఈ రోజు ఎన్నికలు చేస్తున్నాము. ప్రజల తరపున ప్రజలకి మేము ఉండామని హామీలు కూడా ఇస్తా ఉన్నాము. ఆ హామీలు చూస్తున్నట్లయితే ఎక్కడ గాని కరెక్ట్ గా అయితే జరగడం లేదు. సో నేను ఒకటి అడుగుతున్నా, మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, సార్, ఈరోజు మన చిత్తూరు జిల్లాలో పొలంనేరు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ప్రతి ప్రజలకి ఒక స్వతంత్రం అనేది వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక 5 సంవత్సరాలకు మాత్రమే ఓటు హక్కు రూపంలో వస్తుంది. ఆ ఓటు హక్కు రూపంలో కూడా ఈ రోజు మనము అబద్ధాలు చెప్పి ఉచిత పథకాలు ఇస్తామని చెప్పి ఇలా ఎన్నో కథలు చెప్పి ప్రజలకి స్వతంత్రం అనేది కరెక్ట్ గా దక్కకుండా మనం చేస్తున్నాము. ఇది నేను కరెక్ట్ గా మీకు ప్రశ్నిస్తున్నా.
ఈ రోజు సూపర్ 6 అంటున్నారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటున్నారు, కానీ ఇచ్చిన హామీలు ఎక్కడ చూస్తే జరగడం లేదు సార్. ఈ రోజు చూస్తున్నట్లయితే ఎడ్యుకేషన్ పర్యంగా లక్షల కోట్ల ఇది ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు, కానీ ఎక్కడ గాని ఒక ప్రభుత్వం స్కూల్స్ లో గాని సరైన విద్య లేదు, సరైన సదుపాయాలు లేదు. ఈ రోజు మనము మన ఏ ప్రభుత్వం అయినా గాని విద్యా దాంట్లో మంచి దృష్టి పెట్టాలా, యువతని ప్రోత్సహించేలాగా మనం ఇది చేయాలా. ఇప్పుడు జాబులు లేక చాలా మంది చదువుతున్నారు, కానీ జాబులు వస్తాయంటే అవి లేదు. ఈ ప్రకారంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ రానున్న రోజుల్లో మీరు ప్రజల పట్ల దృష్టి పెట్టి మనం ఉండిన దానికి, మనం మాట ఇచ్చిన దానికి ఎంతో ఒకటి చేస్తాననేసి మీరు ఆ పని పూర్తిగా చేస్తున్నారనేసి మేము ఒకటే ఆశిస్తున్నాం మీతో. రానున్న రోజుల్లో ఇప్పుడు చూడండి, స్థానిక ఎన్నికలు కూడా వస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం అనేసి ఒకసారి మనం గుర్తించుకోవాలి. ఇక్కడ చిన్న ఒక పాయింట్, ఈ రోజు ఇంకొక 2 నెలల్లో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. దీని గురించి చాలా మంది తన సొంత పార్టీ ఒక దీనికోసము అన్న ఎవరో తెలుసా, ఈ అన్న ఎవరో తెలుసా, ఆ అన్న ఏం చేశారో తెలుసా, ఈ కవరింగ్లు అయితే చాలానే జరుగుతున్నాయి. సో ప్రజలు దీని పట్ల చాలా బాగా అవగాహనగానే ఉన్నాయి. రానున్న దీంట్లో ప్రజల పట్ల ఏదైనా గాని మేము ప్రశ్నిస్తాము. దయచేసి ఎన్డీఏ కూటమికి ఒకే విన్నపం తెలియజేస్తున్నాము, ప్లస్ డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనేసి సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై భారత్, జై సోషల్ డెమోక్రసీ. ఇవ్వాలి ఇవ్వాలి హామీలు ఇవ్వాలి, ఇవ్వాలి ఇవ్వాలి హామీలు ఇవ్వాలి, ఇవ్వాలి ఇవ్వాలి హామీలు ఇవ్వాలి, ఇవ్వాలి ఇవ్వాలి హక్కులు ఇవ్వాలి. ఇవ్వాలి ఇవ్వాలి హక్కులు